ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నావు? ప్రతిదానికి చావు పరిష్కారం కాదు. ఇంత చిన్న వయసులో ఎంతో విసిగిపోయావు. అనుభవించాల్సిన నరకం అంతా అనుభవించావు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నావు. ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు అన్నీ అనుభవించావు. నిద్రలేని రాత్రులు ఎన్నో, పస్తులున్న రోజులు ఎన్నో, ఏడ్చి 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 నిద్రపోయిన రోజులు ఎన్నో. అయితే వీటన్నిటికీ చావు పరిష్కారం కాదు. నీలాగే ఏలియా కూడా నేను చనిపోతా ప్రభువా అన్నాడు. చనిపోయాడా? తనకు మారుగా రాజులను, ప్రవక్తలను అభిషేకించాడు. మరణము చూడకోకుండా కొనిపోబడ్డాడు. అందుకే భక్తుడు అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదని అంటాడు. చనిపోవద్దు. అది పిరికాత్మ, సాతాను కలగజేసే దుష్ట ఆలోచన. ఈరోజైనా ఎండిపోయిన నీ జీవితం, ఎందుకు పనికిరాని పాడైపోయిన నీ జీవితాన్ని నా దేవునికి అప్పచెప్పు. ఇదిగో, ఎండిపోయిన అహరోను కర్ర చిగురించినట్లు, ఎడారులలో జీవజలపు నదులు ప్రవహింపజేయునట్లు, ఎందుకు పనికిరాని రాయి మూలకు తలరాయగునట్లు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, అత్యధికంగా ఆశీర్వదించగలడు. అయితే పాడైపోయిన నీ జీవితాన్ని నా దేవునికి ఇవ్వు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నిన్ను ఎవడైతే బాధ పెట్టాడో, ఎవడైతే శ్రమ పెట్టాడో, నిందించాడో, అవమానించాడో, నీ కళ్ళల్లో కన్నీరుకు కారణం ఎవడో, వాళ్ళందరూ ఒకానొక దినముందు నీ పాదాల యొద్ద వచ్చి పడతారు. దేవుడు అన్ని గుర్తుపెట్టుకున్నాడు. నిన్ను నిందించిన వాళ్ళను, నిన్ను బాధ పెట్టిన వాళ్ళను, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను అందరిని ఒకానొక సమయం ముందు నీ పాదాల దగ్గర ఉంచుతాడు. అందుకే నువ్వు చనిపోవద్దు. నీ కోసం, నీ కుటుంబం కోసం, ముఖ్యంగా నా దేవుని కోరిక నీలో ఉద్భవించినట్లు, ఫలించినట్లు నా దేవుని కోసం బ్రతుకు. అందుకే నేను చావును సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. ఆమేన్.